దర్శనం చేసే ఆ మహాభాగ్యం మాకు లభించడం, అమ్మవారి చల్లగా ఆశీస్సులు అందరిపై ఉండాలి, మన ప్రాంతాలన్నిటిపై ఉండి అందరి జీవితాలు చల్లగా ఆనందంగా గడపాలని మా ప్రార్థన. ఇప్పుడు మన కొన్ని సంవత్సరాలన్నీ ఆగాయి ఇప్పుడు అట్లీస్ట్ కదులుతూ ఉంది. ఇప్పుడు బండి కొంత కదులుతూ ఉంది. ఇంత ముందున ఉన్న ప్రభుత్వం భక్తులు వ్యతిరేకంగా నడిచారు. అది మనకు ఉన్న సమస్య. మా ఆలయాలే 2 పూర్తిగా ధ్వంసం చేసేసారు. సో ఇదేం కొత్త విషయాలు కావు. దేవుడు చల్లతనంతో అట్లీస్ట్ ఈ సంవత్సరం చిల్లరైంది కదా, ఏ ఆలయానికి ఎక్కడ మన రాష్ట్రంలో ధ్వంసం జరగలేదు. మన ప్రభుత్వాలు ధ్వంసాలు చేసే ప్రభుత్వాలు ప్రజలు పంపించేసేసారు. ఇంకా ధ్వంసాలు వస్తాయని నేనైతే అనుకోవటం లేదు. అయితే ప్రజలు ఇష్టం. వారు మళ్ళీ ఇంకో ధ్వంసం ప్రభుత్వాన్ని తీసుకొస్తే మిగతా ఆలయాలు కూడా గోవింద గోవింద.